హలో, ఇవాళ ఇంకో పని మనిషిని పంపిస్తానన్నావు, ఏమైంది? ఓకే. ఈ పని మనిషికి ఇంకెన్ని కండిషన్స్ ఉంటాయి? ఎవరండి లోపల రండి. ఎవరిని మీరు అలా కింద కూర్చున్నారు? మీరేనండి పని వేసుకోవాలండి. ఒక మేడం గారు ఫోన్ చేసి చెప్పినాను. అవునా, మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అండి? కన్సర్న్స్ కాదండి, కండిషన్స్. అంటే ఏంటమ్మా? మీదే ఊరండి? మాది నర్సరాపేట. బాగా అనుకోవచ్చు. ఇంకేం తెలియదు. దానికి ముందే అవసరం చెప్పినారు కదమ్మా. అదేదో కన్సర్న్స్ చెప్పినారు కదమ్మా. కండిషన్స్ అంటే ఏంటమ్మా? కండిషన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలంటే దానికి కావాల్సిన సౌకర్యం ఏమన్నా కావాలా అని అడుగుతున్నా. నాకే ఉండలే అమ్మా సౌకర్యాలు, కానీ నాకు ఒకటి ఉంది. ఏంటిది అది? 1వ తారీఖు రాగానే జీతం కొంచెం తొందరగా ఇచ్చేయండి అమ్మగారు. ఇస్తాను. సరే, అయితే ఇప్పుడు పనిలో జాయిన్ అయిపో. నీ పని నాకు నచ్చిందంటే నేను కొంచెం కొంచెం నీ జీతం పెంచుతాను. ఇప్పటికి నీ జీతం వచ్చేసి 5,000. సరేనా? సరే, ఇంకా వెళ్ళి పని చేసుకో, వెళ్ళు. అమ్మయ్యా, ఈసారి అమ్మాయికి రాదు, ఒక తింగర్ది నాకు పని మంచి దొరికింది. ఇంకా దీంతో రోజు ఆడుకోవాల్సిందే. టైం స్టార్ట్స్ నౌ. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు, తెలుసును. బయట ఎవరయ్యా నువ్వా? నువ్వు ఎవరని నేను అడగండి. వచ్చింది మీరు అడిగేదాన్నా? డోర్ తీసే ఫులో వచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు. మా ఇంటికి వెళ్ళడానికి నేను నిన్ను ఏంటి పర్మిషన్ అడిగేది? ఇంకో మాట మాట్లాడావనుకో అమ్మగారిని పిలుచుకొస్తాను. ఏంటి అమ్మగారు అడగడొచ్చు నా నెత్తికి నమ్మగాడు చేతులు పడిపోను, అది కాలు పడిపోను, అడగడ మాయ రోగం వచ్చిపోను, అది పెళ్లి పెళ్ళం పిల్లం నాశనం అయిపోను, చేతులు పడిపోను, కాలు పడిపోను, వాడి మాయ రోగం వచ్చిపోను. ఎవరు వచ్చారు? ఆడెవడో వచ్చి డ్యాన్స్ వేసుకునేసి ఎవరమ్మా నువ్వు జట్టు బట్టి లాగాడు అమ్మగాడు. నా చీరమ్మగా తిప్పేదాడు అమ్మగారు. ఆగు, ఎవరు వాళ్ళు? పద వెళ్ళి చూద్దాం. రండి అయిపోయింది ఈడమ్మగారు. నువ్వా? ఇది నన్ను ఇంట్లోకి వస్తుంటే రానికుండా అయిపోయింది పని చేస్తూ. ఇలాంటి తింగరి పని మంచి దొరకడం అదృష్టం. ఇది వెళ్ళిపోయింది. మళ్ళీ హలో, నువ్వు ఇవాళ పంపించిన పని మనిషిని టెస్ట్ చేశాను, అది మంచిదో నమ్మకంగా ఉంటుందో లేదా అని.
దాని నుంచి ప్రాంక్ చేసామే, అది కోపంగా వెళ్ళిపోయింది తింగర్ది. కొంచెం మాట్లాడి పంపించు మళ్ళీ. సరే. For more interesting videos, please subscribe to our channel. Bye guys.